హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పల్లీలతో తయారు చేసుకునే టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం పచ్చళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా టమాటా పచ్చడి రుచే వేరు కదండి. అందులోనూ ఈ టమాటా పచ్చడిని చాలా రకాలుగా మనం తయారు చేసుకోవచ్చండి. అందులో ఇదో రకం టమాటా పచ్చడి అన్నమాట. ఇది వేడివేడి అన్నంలో కానీ తర్వాత దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కేజీ టమాటాలని వేసుకోవాలి. అవి కొంచెం పండువైనా పర్వాలేదండి, ఎందుకంటే మనం పల్లీలు వేసుకుంటాం కదా, చాలా దగ్గరగా అయిపోతుంది అనమాట. దీనికి కొంచెం జ్యూస్ ఎక్కువగా ఉండాలి. ఇలా టమాటో ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే టమాటాలలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు టమాటో ముక్కలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోనే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు పూర్తిగా టమాటాలన్నీ ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇలా మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఒక 10-15 మినిట్స్లోనే మనం సిమ్లో పెట్టుకుంటాం కాబట్టి టమాటాలు అనేటివి బాగా పూర్తిగా గుజ్జులాగా అయిపోయి జ్యూసీలాగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి పూర్తిగా జ్యూసీలాగా తయారైన తర్వాత మూత పెట్టుకొని ఒక బౌల్లోకి చల్లారిన తర్వాత షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి ముందుగా ఒక 15 పచ్చిమిర్చిని తీసుకోవాలి. అవి కారాన్ని బట్టి తీసుకోండి. నేను ఒక 15 తీసుకున్నాను. ఇప్పుడు వాటిని కడిగి నీట్గా సగానిగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వేరొక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీని కూడా వేసుకొని వీటిని బాగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరి బాగా ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, కొంచెం గలగల అనే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇలా అందులో వేసేసి పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10-15 వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు వీటిని బాగా కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా సిమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా కొంచెం మగ్గే వరకు మగ్గించుకున్న తర్వాత ఒక 10 మెంతి గింజల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఏ పచ్చడి చేసుకున్నా కూడా మనం మెంతులు అనేటివి వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. తర్వాత మనకి పచ్చళ్ళల్లో కూడా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లార్చుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు, వాటిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీనికి తగినంతగా అంటే 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. వేసేసి మూత పెట్టుకొని పల్సెస్లో నిదానంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి బాగా వెన్నలాగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కారంలోనే ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయించుకున్న కడాయిలోనే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 2-3 చిటికెళ్ళ పసుపును వేసేసుకొని ఒక 4 ఎండుమిర్చిని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసుకొని వాటిని కూడా వేసుకున్న తర్వాత అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిలో ఉన్న పప్పును తీసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా బాగా ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి.
చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీకు ఒకవేళ ఇందులో నచ్చితే కొత్తిమీర కానీ పుదీనా కానీ లేకపోతే మనం ఫ్రై చేసుకునేటప్పుడే కరివేపాకు కానీ మునగాకు కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఈ టొమాటో పచ్చడిని మనం ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా దోశలలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి అన్నిట్లలో కూడా మనం ఈ పచ్చడిని యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకు బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడు నేను కొంచెం తక్కువగా ఉండిందండి, ఇంకొక 1/2 టీ స్పూన్ మనం సాల్ట్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చూసారా మనం ఎంత ఆయిల్ వేసినా కూడా పచ్చడిలో ఎంత చుక్క కూడా లేకుండా ఎలా కలిసిపోయిందో పచ్చడిలో. టమాటో పచ్చడిలో ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, తర్వాత ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. నచ్చిందండి పల్లీలతో తయారు చేసిన టొమాటో పచ్చడి? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేఖస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.